కార్తీక దీపం 2 సీరియల్ రసవత్తరంగా సాగుతోంది. ఇక జోష్నకు సపోర్టుగా మాట్లాడుతుంది దీప. పారును రెచ్చగొట్టాడు కార్తీక్. జోష్నను టార్చర్ చేసిన పారు, జోష్న మెడలో తాళి కట్టిన కార్తీక్, ఉలిక్కిపడి లేచిన కాంచన. మరి ఈ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వీడియో చివరి వరకు చూసేయండి. జోష్న మాటలను గుర్తు చేసుకొని దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది దీప. అప్పుడే వచ్చిన కార్తీక్, ఇంకా జోష్న గురించి ఆలోచిస్తున్నావా అంటాడు. మన గురించి జోష్నకు నిజం తెలుసని ఎందుకు నాతో చెప్పలేదు అని అడుగుతుంది దీప. ఏం చెప్పాలి? తను DNA టెస్ట్ చేయించి మరీ తెలుసుకుంది. ఆ రోజు పార్టీలో నిన్ను చంపడానికి కేక్లో విషం కలిపింది. నేను చూశాను కాబట్టి కేక్ మార్చాను అని చెప్తాడు కార్తిక్. జోష్నకు నువ్వంటే ప్రేమ పోలేదు బావా అంటుంది దీప. అయినా తను నిన్ను కోరుకోవడంలో తప్పులేదు అని జోష్నకు సపోర్టుగా మాట్లాడుతుంది దీప. ఏమైంది నీకు అలా మాట్లాడుతున్నావు అని తల పట్టుకుంటాడు కార్తిక్. జోష్న మెడలో తాలి కట్టమని గన్ పట్టుకొని మరీ నన్ను బెదిరించింది, కాల్చుకుంది కూడా, జస్ట్లో మిస్ అయింది అని చెప్తాడు కార్తిక్. షాక్ అవుతుంది దీప. తను నిన్ను ప్రేమిస్తోంది, నీతో బతకాలని అనుకుంటోంది. ఒక ఆడదానిగా ఆలోచిస్తే తను మాట్లాడిన దాంట్లో ఏ తప్పు లేదు అంటుంది దీప. అయితే నన్ను వదులుకుంటావా అని అడుగుతాడు కార్తిక్. ఎందుకు వదులుకుంటా? కానీ జోష్నను అలా తయారు చేసిన పెద్దవాళ్లదే తప్పు. బావే నీ భర్త అని చెప్పి తన మైండ్ పాడు చేశారు అంటుంది దీప. పారిజాతం గారు జోష్న మనసు మారిస్తే బాగుండు, మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోమని చెప్తే బాగుండు అంటుంది దీప. నీకు కావాల్సిందే అదే కదా అని పారుకు ఫోన్ చేస్తాడు కార్తిక్. ఫోన్ లిఫ్ట్ చేసిన పారు, నేనే నీకు ఫోన్ చేయాలనుకుంటున్నాను అంటుంది. ఎందుకు? నువ్వు కూడా దీపని తిడతావా? జోష్న దీపని తిట్టింది. దీప ఏడుస్తోంది. ఎంతైనా నా భార్య ఒక అనాథ, ఎవరూ లేరనే కదా తనని ఇలా ఏడిపిస్తున్నారు అని పారును రెచ్చగొట్టేలా మాట్లాడతాడు కార్తిక్. దీప అనాథ కాదు, తనకి నేనున్నాను అంటుంది పారు. దీపను ఏడిపించిన జోష్నను నేను నిద్రపోనివ్వను అంటూ ఊగిపోతుంది పారు. దీప కొట్టిన చెంపదెబ్బను గుర్తు చేసుకుని కోపంగా పడుకోబోతుంది జోష్న. తిరిగి చూసేసరికి పారు అక్కడే ఉంటుంది. షాక్ అయిన జోష్న, నువ్వెప్పుడొచ్చావు అంటుంది. ఇందాకే వచ్చానులే, కానీ ఈరోజు రాత్రి మనం పడుకోకూడదు, కూర్చొని కబుర్లు చెప్పుకుందాం అంటుంది పారు. నన్ను ఇలా టార్చర్ చేయమని దీప నిన్ను పంపించిందా అని అడుగుతుంది జోష్న. తను అనాథ కదా అని ఒత్తిపట్టి పలుకుతుంది పారు. ఇన్ఫర్మేషన్ బాగానే అందిందే అంటుంది జోష్న. పొద్దున్నే మనం బయటికి వెళ్ళాలి, రెడీగా ఉండమని చెప్పి వెళ్ళిపోతుంది పారు. మరోవైపు ఒక గుడిలో జోష్న మెడలో తాళి కడతాడు కార్తిక్. అలా జరగడానికి వీల్లేదు అని ఉలిక్కిపడి లేస్తుంది కాంచన. తెల్లవారుజామున ఇలాంటి కల వచ్చిందేంటి, ఏం జరగబోతోంది అని కంగారు పడుతుంది కాంచన. నాన్నమ్మ అరుపులకు నిద్రలేచిన శౌర్య ఏమైందని అడిగి కాంచనకు వాటర్ ఇస్తుంది. తెల్లవారాక తనకు వచ్చిన కల గురించి శ్రీధర్తో చెప్తుంది కాంచన. ఇంత విచిత్రమైన కల నాకెప్పుడూ రాలేదు అంటాడు శ్రీధర్. ఇంతకీ నీకొచ్చిన కలేంటమ్మా అని అడుగుతాడు కార్తిక్. నువ్వు జోష్న మెడలో తాళి కట్టినట్లు మీ అమ్మకు కలొచ్చిందంట్రా అని చెప్తాడు శ్రీధర్. ఊరుకా అమ్మా, నువ్వు నీ భయాలు అంటాడు కార్తిక్. ఇక్కడ అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ ఏంటంటే కార్తిక్పై జోష్నకు ఇంకా ప్రేముంది. అందుకే అగ్రిమెంట్ పేరుతో తన దగ్గర పెట్టుకుంది. కానీ కార్తిక్ జోష్న మెడలో తాళి కట్టడం అన్నది ఎప్పటికీ కలే అంటాడు శ్రీధర్. తెల్లవారుజామున వచ్చిన కల నిజమవుతుందని అంటారు కదా అంటుంది కాంచన. ఊరుకో అమ్మా అంటాడు కార్తిక్. వారసత్వ పరంగా చూసుకున్నా మా నాన్నకు 2 పెళ్లిళ్ళు అయ్యాయి, వాళ్ళ నాన్నకు కూడా 2 పెళ్లిళ్ళు అయ్యాయి అంటుంది కాంచన. అలా అయితే మావయ్య కూడా 2 పెళ్లిళ్ళు చేసుకోవాలి కదా అంటాడు కార్తిక్. నువ్వు ఇలాంటి భయాలన్నీ పెట్టుకోకమ్మా, నేను దీపను పెళ్లి చేసుకున్నాను అంతే అంటూ పక్కకు తిరిగి చూస్తాడు. అప్పటికే వీళ్ళ మాటలు వింటున్న దీప పక్కకు వెళ్ళిపోతుంది. అంతటితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.